దసరా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం సందర్భంగా విజయవాడ వాస్తవ్యులు అంగా ఉపేంద్ర వర్మ తేజస్వి దంపతులు మంగళగిరి రాజీవ్ సెంటర్ లో గల రామనాథం చిన్నకోటయ్య శివపార్వతి గార్ల వృద్ధుల సేవా ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ గావించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానంలో ముత్య పందిరి వాహనోత్సవం కైంకర్యపరులుగా అంగా ఉపేంద్ర వర్మ మంగళగిరి ప్రాంత వాసులకు సుపరిచితులు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో తరించే ఉపేంద్ర వర్మ ఈ రోజు వృద్ధుల సేవా ఆశ్రమంలో అన్న ప్రసాద వితరణ చేసేందుకు విచ్చేయగా ఆశ్రమ నిర్వాహకులు రామనాథం వెంకటేశ్వరరావు, ఉపేంద్ర వర్మ మిత్ర బృందం సాదర స్వాగతం పలికారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని పురస్కరించుకొని వృద్ధుల సేవా ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ గావించే అవకాశం లభించడం పట్ల ఉపేంద్ర వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం సందర్భంగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్ర వర్మ గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ప్లస్ స్వామివారికి ముత్యాలహారం ఇచ్చిన వ్యక్తి, స్వామివారికి గత 4 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుతున్న వ్యక్తి, అంగరంగ వైభవంగా లక్ష్మీనరస్వామి వేడుకల్ని 4 సంవత్సరాలుగా అద్భుతంగా చేస్తున్న విజయవాడకు చెందిన ఉపేంద్ర వర్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం సందర్భముగా వర్మగారు ఈ ఆశ్రమం గురించి తెలుసుకుని ఇక్కడ ఎంతో బాగుంది, ఈ ఆశ్రమంలో పేద ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ అన్నదానం చేయాలి, రామనాథ వెంకటేశ్వర గారి ఆశ్రమం నాకు చాలా బాగా నచ్చినది, ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి నాకు అవకాశం ఉందో లేదో కనుక్కోమని నాకు నేను చెప్పి ఉన్నారు. రామనాథ వెంకటేశ్వర గారిని కనుక్కుంటే ఖాళీ ఉందో అవకాశం అని చెప్పి ఉన్నారు. దానివల్ల అనుకోకుండా రాత్రి అన్నీ మాట్లాడి ఫైనల్ చేశాము. ఉపేంద్ర వర్మ గారికి ఆశ్రమంలో అన్నదానం చేసే అవకాశం రామనాథ వెంకటేశ్వర గారు కల్పించారు. అంతా అమ్మవారి ఆశీస్సులు అన్నపూర్ణాదేవి సందర్భంగా వాళ్ళ పేద ప్రజలందరికీ అన్నదానం చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. మనకు వర్మ గారి చేతుల మీదుగా ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. ఓం లక్ష్మీ నరసింహాయ. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం విశ్వాం దేహి చ పార్వతి అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, జ్ఞానదాత సుఖీ భవ, సేవదాత సుఖీ భవ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకరణ రోజైన ఈ రోజు మన ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయాలని తలంపుతో గౌరవనీయులు శ్రీ అంకా ఉపేంద్ర వర్మ తేజస్వి దంపతులు వారు విజయవాడ వారు మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అద్భుతమైన ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా
మనకి ఇవాళ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారు ఎంతో శ్రమ తీసుకొని విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు ఇక్కడ పాల్గొన్న మన మిత్రులందరూ, ముఖ్యంగా మురహరి గారు, తర్వాత మరి వారి దంపతులు, మరి రాధికా మేడం, శ్యామలరావు మాస్టర్ గారు, చంద్రం పాండురంగారావు గారు, తదితర పెద్దలు, భిక్షారావు గారు, బిషార్ అందరు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకార మహోత్సవం సందర్భంగా ఈరోజు అనాథులై ఉన్న ఈ వృద్ధులాశ్రమంలో శ్రీ రామనాథం వెంకటేశ్వర గారు నిర్వహిస్తున్న ఈ ఆశ్రమంలో ఇవాళ అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంతో తృప్తినిస్తుంది. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆది భిక్షుడై ఇవాళ అమ్మవారి చెంతకు వచ్చి శరణు కోరినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారం ఇదిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.